హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. ఇవాళ మునగాకు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇంతవరకు కూడా ఎవ్వరు కానీ ఈ చిట్కాతో ఎవ్వరు చేయలేదండి. ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒకేలాగా చేస్తారు, కానీ నేను చేసినలాగా చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. అలాగే మునగాకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పల్లెటూరులో చేసే మునగాకు ఫ్రై అండి. అలాగే ఇందులో ఒక చుక్క ఆయిల్ కూడా లేకుండా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ముందుగా ఒక కట్ట మునగాకు తీసుకొని నీట్గా ఒలుచుకొని 1-4 సార్లు నీట్గా కడిగేసుకోవాలండి. సన్న దుమ్ము ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కుక్కర్లో ఈ మునగాకును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 7 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. మీడియంలో పెట్టకండి, హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5-6 విజిల్స్ పెట్టారంటే కూడా సరిపోతుంది. చక్కగా కుక్ అయిపోతుందండి. మామూలుగా మునగాకు ఉడకదు కదండి, కానీ ఇలా ఉడికించుకున్నారంటే చాలా సాఫ్ట్గా వస్తుందండి మునగాకు. త్వరగా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆకుకూర ఉడికించుకునేలోగా మనము పల్లీలు పొడి చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీల పొడి ఎక్కువగా వేసుకోవాలండి మునగాకు ఫ్రైకి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటాయండి పల్లీలు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా చక్కగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం తగినన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి. మీరు కావాలంటే కారం పొడి కూడా వేసుకోవచ్చండి, కానీ ఎండుమిరపకాయలు మనం మిక్సీకి పట్టి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత తొడిమలు తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుంచుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము పల్లీలు వేసుకోవాలి. జస్ట్ ఒక్కసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే సరిపోతుందండి, ఎక్కువ మిక్సీ పట్టకండి. చూడండి, ఇలా ఒక్కసారి మిక్సీ ఆన్ చేస్తే సరిపోతుందండి, ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని జస్ట్ 2 నిమిషాలు ఆఫ్ చేసి ఆన్ చేస్తే సరిపోతుందండి మిక్సీని. ఇలా పొడిగానే ఉండాలండి, ఎక్కువ ముద్దగా మిక్సీ పట్టుకోకూడదు పల్లీల పౌడరు. చూడండి, నేను 7 విజిల్స్ పెట్టానండి. చక్కగా నీళ్ళంతా కూడా ఇంకిపోయాయి. అలాగే ఆకు కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇందులో కొద్దిగా వాటర్ ఉన్నట్లయితే కూడా మీరు ఇలా ఒక పెనంలోకి తీసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఇలా కలిపారనుకోండి, ఉండే వాటర్ కూడా చక్కగా ఇంకిపోతుంది. ఇందులో ఆయిల్ కూడా ఏమీ వేయనవసరం లేదండి. జస్ట్ మనము కాస్త తడి ఆరడానికి ఇలా పెనంలో వేసుకొని లైట్గా ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. చూడండి, తడి అంతా చక్కగా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో పల్లీల పొడి కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరి ఒకేసారి వేయకండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మునగాకు ఫ్రైకి ఎప్పుడైనా సరే అండి పల్లీల పొడి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీరు పల్లీల పొడి తక్కువ వేసుకొని ఆకు ఎక్కువ వేసుకున్నారనుకోండి టేస్ట్ అనేది బాగోదండి. కాబట్టి ఎక్కువగా ఇలా పల్లీల పౌడర్ వేసుకోండి. చూడండి, మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి, అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. మీరు పల్లీల పొడి యాడ్ చేసినప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి. చూడండి, చక్కగా పల్లీ పొడి అంతా కూడా మునగాకు చక్కగా పట్టేసింది. ఇలా మనము కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి పల్లీ పౌడర్ని. అప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటుందండి మునగాకు ఫ్రై. ఇది రైస్తో కలుపుకోవచ్చు, అలాగే దోసతో కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది కదండి. మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి. ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. మీరు తెలిసిన వారందరికీ కూడా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.